హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మన 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్లో డే 17th వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా తిరుపతి అయితే మంచిగా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా రూమ్ ఖాళీ చేసేయాలి. సో ఈరోజు మాత్రం ఏంటంటే మనకి ట్రైన్ 6 o'clock ఉంది. ఈలోపు మనం అయితే కాళహస్తి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు రూమ్ ఖాళీ చేసేసి హ్యాండ్ ఓవర్ చేశాక మనం ఇంకా కాళహస్తికి వెళ్ళిపోదాము. వెళ్ళేటప్పుడు దారిలోనే టిఫిన్ కూడా చేసేద్దాము. ఫ్రెండ్స్, రూమ్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాను. సో రూమ్కి హ్యాండ్ ఓవర్ చేశాక ఇలాగ ఈ స్లిప్ ఉంటుంది కదా, ఈ స్లిప్ పైన వాళ్ళు సిగ్నేచర్ చేసి ఇస్తారు. సో ఆ స్లిప్ అనేది ఇక్కడ కౌంటర్లో సబ్మిట్ చేస్తే మనకి 500 రూపీస్ రీఫండ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసి వచ్చేసాము. సప్తగిరి రెస్ట్ హౌస్లో తీసుకున్నాం కదా. సో రూమ్ హ్యాండ్ ఓవర్ అయితే చేసేసాను, కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. ఇంకా బయటికి వచ్చాక కాళహస్తికి వెళ్ళడానికి కోసం వెహికల్ అయితే మాట్లాడదామన్నారు. రేట్ అయితే తగ్గించట్లేదు. ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుంది. వన్స్ ఆ డిస్కషన్ ఫైనలైజ్ అయిపోయాక ఇంకా మనం స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది ఫ్రెండ్స్. వెహికల్ అయితే ఫైనలైజ్ చేసేసాము. 3000 రూపీస్కి మాట్లాడాము. కాళహస్తికి వెళ్ళి కాళహస్తి నుంచి మళ్ళీ స్టేషన్లో డ్రాప్ చేయాలి అని ఇంకా వెహికల్లోకి లగేజ్ అంతా పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు ఇంకా కొండ దిగుతున్నాము. గోవిందా. సో కాలినడకన వస్తే మాత్రము ఈ రూట్లోనే వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొకాల పర్వతం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడైతే. సో మొకాల పర్వతం నుంచి అయితే మనం కిందికి వెళ్తున్నాం. కొండ ఎక్కేది వేరే రూటు, మళ్ళీ కొండ దిగేది వేరే రూట్ ఫ్రెండ్స్. సో కొండ దిగేటప్పుడు ఏంటంటే మనకి ఈ కాలినడకన రూట్ ఉంటుంది కదా, అది కొంచెం టచ్ అవుతుంది. కొండలోకి వెళ్ళి వాటర్ అయితే పడుతున్నాయి లైట్గా. లాస్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు మేమైతే కాలినడకన కొండ అయితే ఎక్కాము. ఈ రూట్లోనే వచ్చాము అప్పుడు. ఈరోజు కూడా చాలామంది భక్తులు అయితే కొండపైకి వస్తున్నారు. ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే చాలా టర్నింగ్స్ ఉంటాయి. అలాగే హిల్ స్టేషన్ కదా, చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలి. మా డ్రైవర్ అన్నకైతే ఓవరాల్గా 15 years ఎక్స్పీరియన్స్ ఉందంట. ఈ అన్న అయితే తిరుపతి పక్కన ఒక చిన్న పల్లెటూరులో ఉంటాడంట. డైలీ కొండ పైకి కిందికి అయితే ట్రిప్స్ కొడతాడంట. మనము గరుడ వ్యూ పాయింట్ నుంచే కొండ దిగుతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి అయితే మనకి కొండ అయితే గరుడ రూపంలో కనిపిస్తుంది. ఇదైతే న్యాచురల్గానే ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎవరు చేయలేదు. మా వెహికల్ అయితే చాలా దూరంలో ఉంది. కొంచెం జూమ్ చేసి అయితే తీస్తున్నాను, కానీ ఇంత దూరం నుంచి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక కొండ అయితే దిగేశాం ఫ్రెండ్స్. ఇక్కడ గరుడ వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. టిఫిన్ చేద్దాం అనుకున్నాము, కానీ ఈ ఫ్లైఓవర్ దిగాక చేద్దామని అన్నాడు డ్రైవర్ అన్న అయితే. యాక్చువల్గా అయితే నాకు జపాలి కూడా వెళ్ళాలని ఉండే ఫ్రెండ్స్, కానీ టైం లేక నేను జపాలికి అయితే వెళ్ళలేదు. సో లాస్ట్ టైం అయితే వెళ్ళాను. ఆ లింక్ కూడా ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా జపాలి వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. మీరు తిరుపతికి వస్తే ఏ ప్లేసెస్ చూశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే తిరుపతికి ఓన్లీ 2 days ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకరోజు దర్శనం, ఒకరోజు కాళహస్తి వెళ్దామని. ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ హైవే పక్కకి మనకి ఒక టిఫిన్ సెంటర్ అయితే కనబడింది బండిది. సో ఈ బండి దగ్గర మనమైతే టిఫిన్స్ అయితే చేస్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది, చాలా గాలి కూడా వస్తుంది. పూరి అయితే అయిపోయిందట. సో బోండా, ఇడ్లీ అండ్ దోశ అయితే ఉంది ఫ్రెండ్స్. దోశ ఉండు బోండా అయితే తీసుకుంటున్నాం మేము. ఉంది శిరీష టిఫిన్. సిరి, బాగుందా టేస్ట్? ఎట్లుందిరా వెంకటేశ్వర్లు? ఇంకా నేను తినలేదు కానీ మా పిల్లలందరూ బాగుంది అని అంటున్నారు. మా ఆవిడ బాగుంది అన్నారు, మా చెల్లె బాగుంది అన్నారు, మా బామ్మడి బాగున్నారు, మా బిడ్డ బాగుంది అన్నారు. సో మీ టిఫిన్ సెంటర్ పేరేం పేరమ్మా?
శ్రీ వెంకటేశ్వర పవర్ టిఫిన్ సెంటర్లో చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఆగి దాంట్లో మన రేణిగుంట డౌన్లో రేణిగుంట స్పెషల్గా ఆనియన్ దోశ అయితే చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఈ అమ్మ అయితే దోశల స్పెషలిస్ట్. సో మన కోసం స్పెషల్గా ఆనియన్ దోశ వేసి ఇస్తుంది. చెప్పండి, టిఫిన్ ఎలా ఉంది? మీరు తిన్నారు కదా, చాలా ప్లేసుల్లో మీరు ఫుడ్ సెలెక్ట్ చేశారు. ఫుడ్ హైదరాబాద్లో కూడా మీరు ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు. ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ సేమ్ ఉందా, దానికన్నా బాగుందా, ఎక్కువ ఉందా? సో మీకు ఫ్రెండ్స్ ఆనియన్ దోశ అయితే సూపర్గా ఉంది, క్రిస్పీగా ఉంది. మళ్ళా ఇక్కడ స్పెషల్గా ఏంటంటే కారం చట్నీ, ఆ కారం చట్నీ దోశ పైన వేశారు. అలాగే నా కోసం స్పెషల్గా గట్టి చట్నీ వేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ కంప్లీట్ అయిపోయాక బిల్ కట్టేసి ఇంకా బయలుదేరుతున్నాము. డైరెక్ట్గా కాళహస్తికి వెళ్ళిపోతాం. యాక్చువల్గా అయితే మా బావ వాళ్ళు ఈరోజు అరుణాచలం వెళ్ళాలి అనుకోకుండా ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. సో మేము కాళహస్తి వెళ్తున్నాము అంటే మాతో పాటు వచ్చేసారు. మేమైతే కాళహస్తి ఎందుకు ప్లాన్ చేసుకున్నాము అంటే ఇది ఏమో కార్తీక మాసం ఫ్రెండ్స్, అలాగే అమావాస్య కూడా కలిసి వచ్చింది. అలాగే కార్తీక మాసంలో దీపాలు రివర్లో వదిలేస్తే మంచిది అని అంటారు. సో కాళహస్తి పక్కకి రివర్ కూడా ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి కాళహస్తి కొంచెం దగ్గరగానే ఉంటుంది కాబట్టి శివుణ్ణి దర్శించుకుంటే బాగుంటుంది కార్తీక మాసంలో అని ఇలాగ ప్లాన్ చేసుకున్నాను. టెంపుల్ పక్కకే జల వినాయక స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా గణపతిని అయితే దర్శించుకుందాం అనుకున్నాము, కానీ టెంపుల్కి తాళం వేసి ఉంది. సో బయట నుంచే మొక్కేసి ఇంకా పక్కకి రివర్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ రివర్కి వెళ్ళే కన్నా ముందే మేము కాళహస్తి పైకి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకున్నాకనే ఇక్కడికైతే వచ్చాము. కాళహస్తి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా టెంపుల్ లోపల కూడా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. స్వామివారితో పాటు అమ్మగారిని కూడా దర్శించుకున్నాము మేమైతే. మనం ఫస్ట్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోవడంతోనే దక్షిణమూర్తి విగ్రహం అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే టెంపుల్లో ఇంకా చాలా రకమైన శివలింగాలు కూడా ఉన్నాయి. టెంపుల్ పక్కకే మనకి దీపాలు, వత్తి, అలాగే నూనె ఇవన్నీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అక్కడి నుంచే తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. ఇలా కార్తీక మాసాన శివుని టెంపుల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కూడా అనుకోకుండా కార్తీక మాసంలో వెమ్లవాడకి వెళ్ళాను, చాలా బాగా అనిపించింది. వెమ్లవాడకు వెళ్ళినప్పుడు కొండగట్టు అలాగే కొమరెల్లికి కూడా వెళ్ళాము ఫ్రెండ్స్. ఆ వ్లాగ్స్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీపం ముట్టిద్దాము అంటే గాలి చాలా వస్తుందని మేమందరం చెయ్యిలు అడ్డం పెట్టేసి లాస్ట్ ఫైనల్గా సక్సెస్ఫుల్గా దీపం అయితే ముట్టించాము. మా అక్క ఉన్ను సిరి ఇద్దరు కలిసి వాటర్లో అయితే దీపాలు అయితే వదులుతున్నారు. అలాగే ఈ చెరువు దగ్గరికి చాలా మంది వచ్చి దీపాలు కూడా వదులుతున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది, వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, అంత ఎండ ఏం కొట్టట్లేదు. ఇప్పుడైతే టైం అరౌండ్ 3:30 అలాగా అవుతుంది. నేనైతే కాళహస్తికి ఎప్పుడు వచ్చినా కొండపైకి వెళ్దాం అనుకుంటా, కానీ అస్సలకే వీలు కాదు ఫ్రెండ్స్. ఈసారి కూడా వీలు కాలేదు, టైం చాలా తక్కువగా ఉంది మనకి. సో ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే తప్పకుండా ట్రై చేస్తాను వెళ్ళడానికి. మీరు ఎప్పుడైనా ఆ కొండపైకి వెళ్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు దీపాలు ముట్టిచ్చేసి మళ్ళీ ఇక మేము స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోయాము. యాక్చువల్గా ఏంటంటే స్టేషన్కి వెళ్ళేటప్పుడు మా బావ వాళ్ళకి టికెట్స్ అయితే ఏం లేవు. సో మా శ్రీలతక్క వాళ్ళ తమ్ముడు హైదరాబాద్లో ఉంటే అతనికి కాల్ చేసేది. సో కాల్ చేసి వెంటనే ట్రైన్ అయితే బుక్ చేయించారు. సో 4:40కి అయితే ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ తిరుపతి టు చెర్లపల్లికి. సో ఆ ట్రైన్ అయితే బుక్ చేయించుకున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ టైం 3:40 అలాగా అవుతుంది. 4:40కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో 1 అవర్లో మనమైతే కాళహస్తి నుంచి తిరుపతికి అయితే వెళ్ళిపోవాలి. నాకు శీర్షక్ అయితే ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. మా ట్రైన్ వచ్చి 6:30కి బయలుదేరుతుంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇంకా లంచ్ అయితే ఏమీ చేయలేదు ఫ్రెండ్స్, చాలా ఆకలిగా కూడా ఉంది. సో తిరుపతికి వెళ్ళిపోవడంతోనే నేను అక్క వాళ్ళు అందరం కలిసి లగేజ్ అయితే దించుదాం అనుకున్నాము. సో ఈ లగేజ్ దించేసి ఇంకా ప్లాట్ఫామ్ దగ్గర అక్క వాళ్ళని డ్రాప్ చేస్తా అని నేను చెప్పాను బావకి. చెప్తే మా బావ హోటల్కి వెళ్ళిపోయి
వెజ్ బిర్యానీ పార్సల్ అయితే తీసుకొని వస్తా అన్నాడు. సో ఇప్పుడైతే ఇంకా స్టేషన్కి అయితే చేరుకున్నాము. సో నేను శిరీష అందరం కలిసి లగేజ్ అయితే దించుతున్నాము. ఇంకా మా బావనైతే హోటల్కి వెళ్ళిపోయి వెజ్ బిర్యానీ మంచూరియా అయితే తీసుకొని వచ్చాడు. సో ఇంకా నేను అక్క వాళ్ళని బావ వాళ్ళని ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కిద్దామని, వాళ్ళది ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వస్తుంది అని చెప్పారు అనౌన్స్మెంట్లో. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చేసాము. మేమైతే స్టేషన్కి కరెక్ట్ టైంకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మేము ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చి మా ట్రైన్ కన్నా 2 hours ముందే స్టార్ట్ అయిపోతుంది తిరుపతి నుంచి. కానీ చెర్లపల్లి వెళ్ళడానికి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు చేరుకుంటుందంట. కానీ మా ట్రైన్ మాత్రము మార్నింగ్ 6:30కే చేరుకుంటుంది. అంటే మేము లేట్గా ఎక్కినా కూడా ముందే ఫాస్ట్గానే దిగిపోతాము. మేమేమో కాచిగూడలో దిగుతాము. ఇక శీర్షన్ అయితే మా లగేజ్ పట్టుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరనే వెయిట్ చేస్తుంది. నేను అక్క పిల్లలము ఫస్ట్ వచ్చేసాము. అక్కనైతే ట్రైన్ ఎక్కిచ్చేసాను. ఈలోపు బావ పార్సల్ తీసుకొని వచ్చేసాడు. ఇంకా సీట్స్ అయితే చెక్ చేసుకొని వాళ్ళని కూర్చోపెట్టి ఇంకా నేనైతే ఇక రిటర్న్ అయితే బయలుదేరుతున్నాను. ఇక ఆల్మోస్ట్ 4:40 అయితే అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే ఇంకా కొంచెం నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా శీర్ష అక్కడ ఒకతే ఉంది అని ఇక నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. IRCTC వెబ్సైట్ ద్వారా అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము కరెంట్ బుకింగ్ ప్రాసెస్ ద్వారా. సో ఈజీగానే టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. RAC కూడా రాలేదు, డైరెక్ట్ సీట్ అనేది అలొకేట్ అయిపోయింది. తిరుపతి టు చెర్లపల్లి స్పెషల్ ట్రైన్ ఇదైతే. ఎగ్జాక్ట్గా 4:40కి అక్క వాళ్ళ ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక బావ అయితే వెజ్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మా అక్క వాళ్ళ ట్రైన్ వెళ్ళిపోయాక శిరీష నేను స్టేషన్లోనే ఒక ఖాళీ ప్లేస్లో కూర్చొని అక్కడనే తిన్నాము. ఇంకా తినేసి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక మన ట్రైన్ రావడానికైతే ఆల్మోస్ట్ 1.5 hour అయితే టైం పడుతుంది. సో కొద్దిసేపు స్టేషన్లోనే టైంపాస్ చేశాము కూర్చొని. ఇక కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకుందామని స్టేషన్ బయటికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. సో ఇక్కడ అరటి పండ్లు మామిడికాయలు అమ్ముతున్నారు. సో ఒక తోతాపరి మామిడికాయ వచ్చి 50 rupees అని చెప్పారు. అసలుకే రేట్ ఏం తగ్గియట్లేదు. సో 50 rupees పెట్టి తీసుకున్నాను. అలాగే 1/2 dozen అరటి పండ్లు కూడా తీసుకున్నాను. ఇక ట్రైన్ వచ్చే టైం ఇంకొక 20 minutesలో ట్రైన్ అయితే వస్తుంది. సో మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది, వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక ఫ్రూట్స్ తీసుకున్నాక స్టేషన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుందామని మిర్నల్ ప్లాంట్ అయితే ఉంది చిన్నది, అక్కడైతే తీసుకున్నాను. సో ఈలోపు మనకి స్టేషన్ పైన మన ప్లాట్ఫామ్ పైన ఏ బోగి ఎక్కడ వస్తుంది అనేది స్క్రీన్ పైన వచ్చేస్తుంది. సో మనదైతే S1 బోగి. సో నేనైతే ఇప్పుడు S5 బోగి దగ్గర ఉన్నాను. సో ఇంకా S1 దగ్గరికి వెళ్ళిపోదామని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను. ఈసారి తిరుపతికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎప్పుడు అట్లా జరగలేదు. కళ్ళారా చూసుకున్నాను వెంకటేశ్వర స్వామిని అయితే. సో ఈ ఇయర్లో ఇప్పుడైతే మనము నవంబర్ మంత్లో ఉన్నాము. సో ఆల్రెడీ నేను 3 times తిరుపతికి అయితే వచ్చాను అనుకోకుండా. ఫస్ట్ టైం అయితే సేవకు వచ్చాను ఫ్రెండ్స్. సో సడన్గా మా మామయ్య ఫోన్ చేసి సేవకి టికెట్స్ బుక్ చేస్తున్నా అని చెప్పేశాడు. సరే అని వచ్చేసాను. అలాగే సెకండ్ టైం అయితే అసలు ఫ్యామిలీతో వచ్చాను. 2 days ముందు నాకు తెలిసింది మా చుట్టాలు వెళ్తున్నారు అని. సో వాళ్ళతో వచ్చేసాను. టికెట్స్ కూడా ఏం లేకుండే. సో ఇక్కడ తిరుపతికి వచ్చాక లాకర్ రూమ్లో ఉండి దర్శనం అయితే చేసుకున్నాను. అలాగే ఇప్పుడు థర్డ్ టైం కూడా అనుకోకుండా TTD యాప్లో బుక్ అవుతాయా లేవా అని ట్రై చేశాను టికెట్స్. సో బుక్ అయిపోయాయి. సో ఇంకా మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మనమైతే ఇంకా S1 బోగి దగ్గరికి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అయితే ట్రైన్ 6:30కి రావాలి. సో ఒక 10 minutes అయితే డిలే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ అయితే మనకి చిత్తూరు నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ స్టేషన్లో ఓన్లీ 5 minutes మాత్రమే ఆగుతుంది. సో కాబట్టి జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. సో ఎక్కి మా సీట్స్ అయితే చూసుకొని
కూర్చున్నాము. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను తిరుపతికి ఎప్పుడు వచ్చినా కూడా అనుకోకుండానే వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తానో తెలీదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తప్పకుండా తిరుపతిలో దర్శనం చేసుకున్నాక జపాలి వెళ్ళాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం సేవకు వచ్చినప్పుడు అయితే వెళ్ళాను. చాలా డివైన్ ఫీల్ అయితే కలిగింది నాకు అక్కడికి వెళ్ళినందుకు. సో నెక్స్ట్ టైం అయితే తప్పకుండా జైపాలి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే ట్రై చేస్తాను వెళ్ళడానికి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్దాం అనుకుంటే పౌర్ణమి టైంలో ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే ప్రతి పౌర్ణమికి తిరుపతిలో నైట్ 7 o'clock to 9 o'clock గరుడ సేవ ఉంటుంది. సో స్వామివారిని మన తిరుపతి వీధులలో ఊరేగిస్తారు. ఆ టైంలో చాలా బాగుంటుంది, మిస్ కాకండి. ఇప్పుడైతే టైం అరౌండ్ 6 o'clock అవుతుంది. సో మాకు ఎగ్జాక్ట్గా 6:30కి అయితే కాచిగూడ స్టేషన్లో డ్రాప్ చేసింది ట్రైన్. సో కాచిగూడ స్టేషన్ నుంచి ఇంకా ఆటో తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ తిరుపతి సిరీస్ అయితే కంప్లీట్గా చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.